హాయ్ గైస్, వెల్కమ్ టు డ్రీమ్ వరల్డ్. సో ఇక్కడ నేను నా బర్త్డేకి కస్టమైజ్ చేసుకున్న 2 గిఫ్ట్ హ్యాంపర్స్ అయితే చూపిస్తాను. క్యాడ్బరీ సెలబ్రేషన్స్ బాక్స్, అలాగే థియోబ్రామా బాక్స్ యూజ్ చేశాను నేను. ఇలా మన దగ్గర ఉన్నవన్నీ రీయూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా బాక్స్ మనం తయారు చేసేటంటే ఇలా ఈజీగా ఉంటుంది. నేను నా బర్త్డే కోసం చేసుకున్నాను కాబట్టి ఇంకేమీ కవర్ చేయలేదు. ఒకవేళ మీరు వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి తయారు చేసుకున్నట్టయితే మీరు కవర్ చేసేసుకోవచ్చు. ఇది బర్త్డేస్కి కాదు, వ్యాలంటైన్స్ డే కూడా ఇలాంటి హ్యాంపర్స్ మీరు ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చినవన్నీ ఇంక్లూడ్ చేసి నేను చాలా సింపుల్గా చేశాను. ఇలా లైట్ ఒకటి ఇంక్లూడ్ చేసామన్నమాట. చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో. About the moments we spent, I just want you to be happy. When someone tries to touch your scars, it doesn't seem to cure at all. ఫస్ట్ ఈ హ్యాంపర్లో కొన్ని హ్యాండ్మేడ్ కార్డ్స్ అయితే ఇంక్లూడ్ చేశాను. మనకి మెయిన్ గిఫ్టింగ్లో హ్యాండ్మేడే కదా ఎక్కువ మంచి హ్యాపీనెస్ ఇచ్చేది. ఇందులో కొన్ని కార్డ్స్కి ట్యూటోరియల్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఫోటో ఇంక్లూడ్ చేశా, ఒక మినీ నోట్బుక్ తయారు చేశాను. క్యూట్ అండ్ స్వీట్గా ఉంది కదా, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఈ కార్డ్స్, ఎన్వెలోప్స్ అన్నీ యాడ్ చేశాను. మీకు ఇందులో ఏదన్నా కార్డ్ కావాలన్నా మన ఛానల్లో లేకపోయినా మీరు కమెంట్ చేయండి, నేను సూన్ ట్యూటోరియల్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ 2 తీసుకున్నాను, డైలీ వేర్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. ఈ కార్డ్ అయితే నాకు చాలా ఇష్టం అట. ఈ ట్యూటోరియల్ అయితే లేదు, చేయడం చాలా ఈజీ. కావాలంటే కమెంట్ చేయండి, సో ట్యూటోరియల్ అప్లోడ్ చేస్తాను. జిగ్ జాగ్ కార్డ్ అని కూడా అనొచ్చు మనం దీన్ని. ఫ్రంట్ ఎలా మనం ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2 సైడ్స్లోని మనం కార్డ్స్ని మ్యాటర్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్రిన్సెస్ గౌన్ కార్డ్ లాగా చేసాము. నెవర్ ఎండింగ్ కార్డ్ మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ క్యాస్టింగ్ శాంపుల్ కిట్తో ఇలాగా ఓన్లీ ఫింగర్ ఇంప్రెషన్స్ వచ్చేలాగా తయారు చేసి పెయింటింగ్ వేసాను అనమాట. రింగ్ కూడా ఎంత బాగా క్లియర్గా పడిందో చూసారా అసలు. నెక్స్ట్ ఈ కార్డ్ ట్యూటోరియల్ కూడా మనకి మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇది ఈ వ్యాలంటైన్స్ డే కూడా పర్ఫెక్ట్ కార్డ్ అనే చెప్పచ్చు. ఐ లవ్ యూ టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. ఆ 3 ఎన్వెలప్స్లో 3 మెసేజెస్ ఉంటాయి. ఒక నెక్ చైన్ తీసుకున్నా, నెక్లెస్. ఈ బుక్ మార్క్ కూడా మన ఛానల్లో ట్యూటోరియల్ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. ఈ పేపర్ రోజెస్ కూడా మన ఛానల్లో ఉన్నది, చెక్ చేయండి. నెక్స్ట్ బుక్ ఇంక్లూడ్ చేశాను. అండ్ శివ వాల్ పేపర్, ఒక డ్రాయింగ్,
నెక్స్ట్ ఇందులో హిడెన్ మెసేజ్ కార్డు, ఇది కూడా మన ఛానల్లో పెట్టాను. ఇది వచ్చేసరికి మినీ లవ్ కార్డ్స్. కింద కొంచెం పేపర్స్ అలా యాడ్ చేశాను, అంతే. హ్యాంపర్ ఫినిష్ అయిపోయింది. ఆగండి, సెకండ్ హ్యాంపర్ చూసే ముందు ఈ మినీ గిఫ్ట్ బాక్స్, పేపర్ గిఫ్ట్ బాక్స్ కూడా ట్యూటోరియల్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇందులో మనం రింగ్ అలా గిఫ్ట్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ వ్యాలంటైన్స్ డేకి ఇది కూడా పర్ఫెక్ట్ గిఫ్ట్. నెక్స్ట్ మన సెకండ్ హ్యాంపర్ చాలా సింపుల్గా చేసేసాను. మీకు ఇంకా ఏమేమి కావాలని ఇందులో తీసుకోవచ్చు. ఇదేమో 3 సైజ్ మసాజర్. మనం ఇందులో నుంచి వాటర్ ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టి తర్వాత ఐస్ పెట్టేసి ఓపెన్ చేసుకొని దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఈజీగా మీషోలో తీసుకున్నాను. నేను భగవద్గీత, నాకు భగవద్గీత అంటే చాలా ఇష్టం అన్నమాట, అందుకని చెప్పేసి మినీ వర్షన్ కూడా తీసుకున్నాను. హ్యాండ్ రిటర్న్ లెటర్ కంపల్సరీ గిఫ్టింగ్, కంపల్సరీ లెటర్ ఇంక్లూడ్ చేయండి. వాళ్ళ హ్యాపీనెస్ వేరేలాగానే ఉంటుంది. ఐ లవ్ యూ అనేది చాలా నచ్చింది నాకు అందుకని. నెక్స్ట్ పెయింట్ బాటిల్కి పెయింట్ అయిపోతే దానికి కూడా పెయింట్ వేసామన్నమాట. లోపల చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసి హ్యాపీ బర్త్డే మై లవ్ అని వస్తుంది. నెక్స్ట్ పేపర్ రోజెస్ కూడా ఆల్రెడీ ట్యూటోరియల్ ఉంది కదా, చెక్ చేయండి. ఇది రేసిన ఫ్రేమ్ చేశాను అనమాట. బిగినర్ కదా, సో చాలా సింపుల్గా ఏమి హడావిడి లేకుండా సింపుల్గా చేసేసాను. నెక్స్ట్ ఇలాంటి పెన్స్, ఇలాంటి క్రియేటివ్గా క్యూట్గా ఉన్నాయంటే చాలా ఇష్టం, అందుకని ఇది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఎంత చిన్నగా బుజ్జిగా భలే ఉంది. కప్ అయితే నాకు చాలా నచ్చి వెంటనే తీసుకున్నాను అనమాట. అండ్ ఇందులో ఫ్యాన్సీ కార్డు అలాగే మాల యాడ్ చేశాను. ఇంతే మన హ్యాంపర్ ఫినిష్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి.